కాలాపాని, లిపులేఖు, సింధియా దొర ఈ ప్రాంతాలు భారతదేశపు ఆధ్వర్యంలో ఉన్నాయి. భారతదేశం సైన్యమే అక్కడ ఉంటది. కానీ అవన్నీ మావేనంటూ క్లెయిమ్ చేస్తూ అప్పట్లో ప్రచండ, ఓలీ శర్మ ఇట్లాంటి వాళ్ళు రచ్చ చేయడం. ఎందుకంటే నేపాల్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చలేకపోతున్నారు. అక్కడికి ఇన్వెస్ట్మెంట్లు తేలేకపోతున్నారు. అక్కడికి ఇండస్ట్రీస్ తేలేకపోతున్నారు. ఉద్యోగాలు తేలేకపోతున్నారు. ఉపాధి తేలేకపోతున్నారు. దాంతో భారతదేశంలోని గొర్ఖా సైన్యంలో వాళ్ళు వచ్చి చేరుతుంటారు. ఇక్కడికి వచ్చి పనులు చేస్తుంటారు. ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు. దాంతో పోనీ చైనాకి పంపిద్దామని ట్రై చేశారు. చైనాలో ఉన్నటువంటి నిరంకుశ విధానాలతో నేపాలీలు చైనా సంస్కృతితో వీళ్ళు మమేకంగా లేక భారత్కు వస్తున్నారు. కాబట్టి భారత్తో విద్వేషం పెంచడం కోసం చైనా తరపున ఈ ఓలీ శర్మ, ప్రచండ వీళ్ళు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాక ఇప్పుడు ప్రజల చేత ఎన్నికైనటువంటి వాడు వచ్చాడు అనుకుంటే బాలెంక్షా వీడు కూడా ఆ చైనాకి తొత్తుగానే వ్యవహరిస్తూ భారతదేశం గురించి కారుకోతలు కూస్తున్నాడు. అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశం వాళ్ళు వచ్చి మన భూభాగాలను ఆక్రమించుకున్నారని ఎంతకాలం అనుకున్నాం. కాదు, మనం కూడా అంటే వీడు వీరుడు అనమాట. మనం కూడా భారతదేశంలోని భూభాగాలు ఆక్రమించుకున్నాం అన్నటువంటి పాయింట్కి సంబంధించి నిన్న భారత విదేశాంగ శాఖని జర్నలిస్టులు అడిగారు. దానికి విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. 98% బౌండరీలకు సంబంధించి కరెక్ట్గానే ఉన్నాయి నేపాల్కి, భారత్కి. కానీ కొన్ని అన్రిజాల్వ్డ్ అప్పటి నుంచి కూడా బఫర్ జోన్స్గా ఉన్నాయి. అందులో ఒకటి గండక్ రివరు. ఆ గండక్ రివర్ ఇదివరకు ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చినప్పుడు ఈ నేపాల్ ఏర్పాటు ఆ సందర్భంలో ఉన్నటువంటి తీరు వేరు, ఇప్పుడు తీరు వేరు. ఆ నదీ ప్రాంతం అంతా ఒక రకంగా చూడాలని మనము అయితే వాళ్ళు మనమేమో అప్పుడు సరిహద్దుల బేసిస్ మీద చూడాలని మనము చెప్తుంటాం. దానివల్ల వచ్చినటువంటి డిస్ప్యూట్ తప్పించి వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నది ఏమీ లేదు. అది నో మ్యాన్స్ ల్యాండ్. మనము వెళ్తాం, వాళ్ళు వెళ్తారు. అక్కడ స్థిరంగా ఎవరు ఉండటానికి వీల్లేనటువంటిది. ఇది ఇరుపక్షాల మధ్య చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన విషయం అని తేల్చి చెప్పింది విదేశాంగ శాఖ.